సాగునీటి రంగ నిపుణుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామరాజు విద్యాసాగర్రావు కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందించారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన విద్యాసాగర్రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నీటి వనరులపై అపారమైన అనుభవం ఉండడంతో ఆయన్ని నీటిపారుదల సలహాదారుగా కేసీఆర్ నియమించారు. సాగునీటి రంగ నిపుణుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామరాజు విద్యాసాగర్రావు కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందించారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన విద్యాసాగర్రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నీటి వనరులపై అపారమైన అనుభవం ఉండడంతో ఆయన్ని నీటిపారుదల సలహాదారుగా కేసీఆర్ నియమించారు. సాగునీటి రంగ నిపుణుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామరాజు విద్యాసాగర్రావు కన్నుమూశారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో కృత్రిమ శ్వాస ద్వారా చికిత్స అందించారు. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడైన విద్యాసాగర్రావు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. నీటి వనరులపై అపారమైన అనుభవం ఉండడంతో ఆయన్ని నీటిపారుదల సలహాదారుగా కేసీఆర్ నియమించారు. విద్యాసాగర్రావుతో ఉన్న అనుబంధం గురించి మంత్రి హరీష్ రావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హరీష్ గారు నమస్కారం అండి. విద్యాసాగర్రావు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? విద్యాసాగర్రావు గారు, పెద్దలు జయశంకర్ గారు ఇద్దరు కూడా మా పార్టీకి దశ దిశ అనేక సందర్భాల్లో ఉద్యమ సమయంలో ఇటు నీళ్ల విషయంలో విద్యాసాగర్రావు గారు, ఇతర అన్ని విషయాల్లో జయశంకర్ గారు పార్టీకి పెద్ద దిక్కుగా ఉండేవారు. దురదృష్టం ఇద్దరు కూడా క్యాన్సర్ వ్యాధితో మరణించడం నిజంగా చాలా బాధాకరం. విద్యాసాగర్రావు గారు ఉద్యమ సమయంలో మా అందరికీ కూడా పాఠాలు చెప్పినటువంటి గురువు. ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్ లో చీఫ్ ఇంజనీర్ గా రిటైర్ అయిన తర్వాత కరెక్ట్ గా అప్పుడే తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం, వారు కేసీఆర్ గారితో పాటు వచ్చి నేను ఉద్యమంలో పాల్గొంటానని మాతో పాటు ఉద్యమం అంతా కూడా ఉండడం జరిగింది. విద్యాసాగర్రావు గారు ముఖ్యంగా వారు మా అందరికీ కూడా టీఎంసీలు, క్యూసెక్లు, ప్రాజెక్టులు వీటన్నిటి మీద అవగాహన కల్పించి తెలంగాణ ఉద్యమంలో నీళ్ల యొక్క బాధ్యతను రాష్ట్రంలో ఏ రకంగా నీటి రంగంలో నష్టపోతుందో బాగా సవివరంగా
రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా చెప్పినటువంటి వ్యక్తి. వారు నీళ్లు నిజాలు అనేటువంటి ఒక పుస్తకం రాసి ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాస్తవాలన్నీ కూడా మనకు జరిగిన నష్టాన్ని కూడా వివరింపజేసి అందరికీ అర్థమయ్యేటట్టు సరళంగా చెప్పినటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు గారు. ఉద్యమంతో పాటు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వ నీటి రంగ సలహాదారుగా కూడా అటు సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్ల విషయంలో కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ విషయంలో కానీ, ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయడంలో కానీ, డిజైన్స్ విషయంలో కానీ, నీటి కేటాయింపుల విషయంలో కానీ అన్ని రంగాల్లో కూడా ప్రభుత్వానికి ఎంతో అండదండలు అందించారు. ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకైతే ఒక పెద్ద దిక్కును కోల్పోయినటువంటి బాధ ఉంది. వారి అనుభవం ఎంతో మాకు చాలా బాగా ఉపయోగపడేది. మాకు ఏది అర్థం కాకపోయినా, ఏది తెలియకపోయినా టెక్నికల్ గా ఎప్పుడైనా వారికి మాట్లాడినప్పుడు వారు ఎప్పుడు కూడా టైర్డ్ ఫీల్ అయ్యేటువంటి వ్యక్తి కాదు. అంటే వారు జనరల్ గా అంత వయసులో కూడా ఉత్సాహంగా పనిచేసేవారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం చేయాలనేటువంటి ఒక ఉత్సాహం వారిలో బాగా కనబడేది. వాస్తవానికి వారు ఢిల్లీకి వెళ్ళి ఒక సిడబ్ల్యూసి మీటింగ్ లో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఆ రోజు బాగా చేతగాక రెడీ అయి వెళ్ళడానికి ఆల్మోస్ట్ ప్రయత్నం చేస్తుంటే బాడీ సహకరించకపోయినా కుటుంబ సభ్యులందరూ వారిస్తుంటే నేను వెళ్ళాలి, అతి ముఖ్యమైన సమావేశం అని చెప్పి కుటుంబ సభ్యులకు గట్టిగా చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేశారు. వారి మధ్య తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా కేసీఆర్ గారు అమెరికా పంపించి కూడా వారిని ఎలాగైనా బతికించుకోవాలి, వారి సేవలు రాష్ట్రానికి కావాలని ముఖ్యమంత్రి గారు తాపత్రయపడ్డారు. అయినా అది కొద్ది రోజులే పనిచేసింది కానీ వారిని దక్కించుకోలేకపోయాం. ఏది ఏమైనా వారి మరణం రాష్ట్రానికి, ముఖ్యంగా నీటిపారుదల శాఖకు, నాకు వ్యక్తిగతంగా, ఈ ప్రభుత్వానికి అందరికీ కూడా తీరని లోటు. హరీష్ రావు గారు, ఉద్యమ సమయంలో ఆయన ఏ విధంగా తోడ్పాటు అందించారు? ఉద్యమ సమయంలో ముఖ్యంగా విద్యాసాగర్ రావు గారు నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్న వివక్ష పైన, అన్యాయం పైన మొత్తం రాష్ట్రానికి వివరించారు. జల పోరాటం పేరు మీద 45 రోజులు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు ముందుగా ఆ ప్రోగ్రాం వెళ్లేటువంటి బ్రిగేడియర్స్ అందరికీ శిక్షణ ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా అవగాహన కల్పించారు. తిరిగి మేము వెళ్లి గ్రామాల్లో ప్రజలకు, రైతులకు ఆ వివరాలు చెప్పి ఉద్యమానికి వారందరినీ సమాయత్తం చేయడంలో వారు ఉపయోగపడ్డారు. ఎన్నో బహిరంగ సభల్లో కూడా వారు మాట్లాడుతూ వివరాలన్నీ కూడా చెప్పేటువంటి వారు. సో ఉద్యమ సమయంలో ముఖ్యంగా సాగునీటి రంగంలో తెలంగాణకు కృష్ణా, గోదావరి నదులలో ఉండేటువంటి వాటా ఎంత, మనకు ఎంత వచ్చింది, ఎంత నష్టపోయాము, రాష్ట్రం ఏర్పడితే ఎంత వస్తుంది, ఏ రకంగా ఈ రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టును ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యం చేశారు, ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావట్లేదు, పూర్తయిన ప్రాజెక్టులో సాగునీరు పూర్తిగా చిట్ట చివరి ఆయకట్టు వరకు ఎందుకు అందడం లేదు, అక్రమ ప్రాజెక్టులు రాయలసీమ, ఆంధ్రాలో ఎలా కట్టుకుంటున్నారు, ఆ ప్రాజెక్టుల వల్ల మనం ఎంత నష్టపోతున్నాము, అలాంటి వివరాలన్నీ కూడా బాగా వివరించేవారు. అయితే 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి విద్యాసాగర్ రావు గారు లేని లోటు ఎలా ఉండబోతుంది? డెఫినెట్ గా వారు లేని లోటు మాకు ఉంటుంది. కానీ వారు ఇచ్చిన డైరెక్షన్, వారి ఆలోచన విధానము, వారి స్పష్టత మాకు పూర్తిగా ఉంది. అది కావాలనేటువంటి ముఖ్యమంత్రి గారి కళ, మన విద్యాసాగర్ రావు గారి కృషి తప్పకుండా మా వెంట ఉంటుంది. వ్యక్తిగా వారు మన మధ్య లేకపోయినా వారి ఆలోచన విధానం, వారి అవగాహన, వారు ఇచ్చినటువంటి సూచనలన్నీ కూడా మాలో ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా అమలు చేసి ఈ రాష్ట్రాన్ని 1 కోటి ఎకరాల మాగాణిగా ముందుకు తీసుకెళ్తాం. ప్రధానంగా మీరు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మీ మధ్య ప్రధానంగా చర్చకొచ్చే అంశాలు ఏంటి హరీష్ రావు గారు? ముఖ్యంగా వారితో మాట్లాడినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ రాష్ట్ర అవసరాలు, వేగవంతంగా ప్రాజెక్టులు పూర్తి కావాలి, ఈ మిషన్ కాకతీయ చెరువుల కార్యక్రమం గురించి కూడా వారు చాలా సంతోషపడ్డారు. చాలా మంచి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేశారు, త్వరితగతిన మనం ఫలితాలు ప్రజలకు ఇవ్వగలుగుతున్నామని అనేవారు. ఈ మధ్య కాలంలో కొంత ప్రాజెక్టుల పైన ఈ భూసేకరణ ఆలస్యం కావడం, ముఖ్యంగా ఈ వివిధ కోర్టుల్లో రాజకీయ పక్షాలు కేసులు వేసి ప్రాజెక్టులను ఆలస్యం చేసే ప్రయత్నం పైన వారు చాలా బాధపడేవారు. ఎందుకు ఈ రకంగా చేస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలను ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాల కంటే ప్రాజెక్టులు ఆలస్యం కావడం ద్వారా ఫలాలు ప్రజలకు మనం వేగంగా అందించలేకపోతున్నాము, అంతేకాదు ప్రాజెక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది లేట్ అయినా కొద్ది అని కొంచెం వారిలో తపన ఉండేది. అయ్యో తొందరగా ప్రాజెక్ట్ పూర్తి కావాలి అనేటువంటి తపన వారిలో చాలా కనబడ్డది. మీరు ఆయన్ని చాలా దగ్గరగా చూశారు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి? చాలా నెమ్మదస్తులు. వారు జనరల్ గా ఎవరి జోలికి కూడా వెళ్ళరు. తన పనేంటో తాను, తన పనికి పూర్తిగా అంకిత భావంతో పనిచేసేటువంటి వ్యక్తి. కేవలం ఇల్లు, ఆఫీసు, ప్రాజెక్టులు తప్ప ఇతర వ్యాపకాలు కూడా పెద్దగా లేనటువంటి వ్యక్తి విద్యాసాగర్ రావు గారు. ధన్యవాదాలు హరీష్ రావు గారు.